హలో ఎవ్రీవన్, ఇవాళ తిరుమల లడ్డూ కోసం వివరిస్తా. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ప్రధానమైనది. అన్ని లడ్డూల్లో తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకి పేటెంట్ రైట్ అంటే మన తెలుగులో భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ మాట. ఇది ఉంటే ఎవరు ఈ లడ్డూని ఇలాంటిది తయారు చేయకూడదు అని అర్థం. భక్తులు భక్తి శ్రద్ధతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూకే తొలి స్థానము. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం తొలినాడు వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం ఉండేది. అప్పట్లో శ్రీవారి సన్నిధిని చేరుకోవడానికి చాలా టైం పట్టేది. అంతేకాదు శ్రీవారు నైవేద్యం పెట్టే సమయంలో ఈ లడ్డూను ప్రసాదంగా పంపిణీ చేసేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయం ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్దం మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. ఇది 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు. అసలు ఈ లడ్డూకి వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసాదం వివిధ కాలాల్లో ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పంగం అనేవారు. తర్వాత సుమికియం అని, అప్పం అని, తర్వాత కాలంలో వడ అని, అతిరసం అని లేదా మనోహర పడి అని ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవి ఎక్కువ రోజులు ఉండలేదు. ఎందుకంటే అవన్నీ నిల్వ ఉండదు. దూర ప్రాంతాలు తీసుకెళ్లే వారికి వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించి అప్పట్లో మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుండి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభాన్ని తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యం పిండి, బెల్లం కలిపి చేసిన లడ్డూని మనోహరిణి అని పిలిచేవారట. కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల్లో మనోహర ప్రసాదాన్ని పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యం పిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి లావు కరప్పు వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి ఉండకట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డు ఇలాంటిదే. మనోహరాల గురించి హంసవిశంతి కావ్యంలో కూడా ప్రస్తావించింది. అంటే 350 ఏళ్ల క్రితం వరకు మనోహరం ఒక ప్రసిద్ధమైన తీపి వంటకం అని అర్థం. ఇప్పుడు లడ్డూల్లో రకాలు తెలుసుకుందాం. మొదటగా ఆస్థాన లడ్డు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయం గౌరవన అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు దాదాపు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, రకాల డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసి వీటిని ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే వీటిని అందిస్తారు. కళ్యాణ ఉత్సవం లడ్డు. కళ్యాణం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు, భక్తులకు కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. నెక్స్ట్ ప్రోక్తకం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకి అందిస్తారు. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు కూడా అందిస్తారు. భౌగోళికంగా పూర్తి గుర్తింపు ఈ లడ్డూకి ఎప్పుడు వచ్చిందంటే తిరుపతి లడ్డూకు భౌగోళికంగా అంటే కాపీరైట్ హక్కు ఎప్పుడు లభించింది. దీనివల్ల తిరుమలలో తయారయ్యే లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కు సంక్రమిస్తాయి. దీనివల్ల ఇలాంటి లడ్డూను తయారు చేయడానికి కానీ దాని పేరును వినియోగించేందుకు కానీ ఇతరులకు ఎలాంటి అవకాశం ఉండదు. ఈ పేటెంట్ రైట్ హక్కులు తిరుమల తిరుపతి దేవస్థానం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ చెన్నైలోని కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన కార్యాలయం భౌగోళిక కాపీరైట్ను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ కార్యాలయంకి చెందిన అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ని పంపించి ఈ టీటీడీకి ఈ అప్లికేషన్ని అందజేశారు. లడ్డూ తయారు చేయడం. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీర్చి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు అంటే వంటశాలకు ముందు వకులామాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలోని నిర్మించిన చోట పాటు ప్రసాదం తయారు చేస్తారు. తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా శ్రీవారి తల్లైన వకులామాత విగ్రహం దగ్గర పెట్టి అప్పుడే స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారు. ఒక లడ్డు అనే కాదు, లడ్డు, వడ మొదలైనవి ఏవి తయారు చేసిన వకులామాత దగ్గర పెట్టే స్వామివారి వరకు తీసుకువెళ్తారు.
శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీకి వాడవలసిన సరుకులు మొత్తాన్ని దిట్టం అంటారు. దీన్ని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్దించింది. పెరుగుతున్న భక్తులు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం 2001లో సవరించి దిట్టాన్ని అనుసరించారు. దీంతో ఇంకొంచెం సరుకులు ఎక్కువ కొని లడ్డూను రోజుకి 10,000 పైనే లడ్డూలు తయారు చేస్తున్నారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైంది. దీన్ని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది. లడ్డూ తయారు చేసే వారికి సరుకులు మొత్తాన్ని ఇస్తారు. ఇదండి లడ్డూ కోసం. తిరుమల అంటేనే ముందు మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి హుండీ లడ్డు. సో లడ్డూకి ఇంత ప్రాముఖ్యత, ఇంత స్టోరీ ఉంది. గోవింద గోవింద. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.